హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మరమరాలతో చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి 2 కప్పులు మరమరాలు తీసుకున్నాము. వీటిని నీళ్లు పోసేసి మంచిగా వాష్ చేసుకుందామండి. నానబెట్టక్కర్లేదు. మనం వాష్ చేసే లోపలే మెత్తబడిపోతాయి అవి. మనం 2 కప్పులు తీసుకున్నాం కదా! కానీ వాష్ చేసేటప్పటికల్లా మొత్తం మనకి ఒక 1 కప్పే వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకుందాము. నీళ్ళన్నీ గట్టిగా పిండేసేసి మిక్సీ జార్‌లో వేసుకుందాము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక పావు కప్పు మజ్జిగ వేసుకుందామండి. మొత్తం హాఫ్ కప్ అయితే పడుతుందనమాట. పెద్ద కప్పుతో హాఫ్ కప్. మనం మరమరాలు తీసుకున్నాంగా అదే కప్పుతో అయితే అరకప్పు మజ్జిగ పడతాయండి కరెక్ట్‌గా. ఫస్ట్ వచ్చేసి పావు కప్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలా వచ్చేసిందనమాట కన్సిస్టెన్సీ. దీంట్లో మళ్ళీ ఇంకొక పావు కప్ వేసుకుందాము. పెద్ద కప్‌తో కనుక తీసుకున్నారనుకోండి మీరు హాఫ్ కప్ తీసుకోండి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. చూడండి చక్కగా పిండిలాగా వచ్చేసిందనమాట. దీంట్లో ఇప్పుడు కరెక్ట్‌గా అరకప్పు మనం రవ్వ తీసుకుందాం. బొంబాయి రవ్వ. మనం దేనితో అయితే మరమరాలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోనే మనం రవ్వ కూడా తీసుకుందామండి. అరకప్పు రవ్వ. దీంట్లో వచ్చి కొంచెం ఒక పావు కప్పు దాకా మళ్ళీ నీళ్ళైతే పడతాయండి. దాన్ని యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుందాము రవ్వని. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకుందామండి. ఎందుకంటే మనకి రవ్వ నానాలి కదా! దానికోసం అంతేను. ఇది పక్కన పెట్టుకుందాం. ఈ లోపల దీనికి తాలింపు వేసుకుందామండి. కడాయిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. కొంచెం పసుపు. మనకి మినపప్పు, ఆవాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తురుము పెట్టుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అది కూడా వేసుకుందాం. తర్వాత ఒక చిన్న క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాము. చీజ్ గ్రేటర్‌తో తురుముకున్నారంటే కరెక్ట్‌గా వస్తుందండి ఫైన్‌గాను. దాన్ని కూడా వేసేసి జస్ట్ మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదనమాట. వేసేసి మనం ఒక 1 మినిట్ సరిపోతుందండి ఫ్రై. మగ్గితేనే చాలు మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేసుకుందామండి. దాని ఫ్లేవర్ అంతా మనకి పోకూడదనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలండి. పొట్టు తీసేసుకుని మనం చూడండి ఇలా కచ్చా పచ్చాగా చేసి పెట్టుకున్నామనమాట. వీటిని వేసుకుందాము. ఇవి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. పలుకు పలుకుగా మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. గుంత పొంగనాల్లో వేసుకుంటే ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇప్పుడు మనకి రవ్వ నానిపోయింది 10 నిమిషాల తర్వాత. దీంట్లో వచ్చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ వేసేసుకుందాము. వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కుకింగ్ సోడా వేసుకుందామండి. ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా వేసుకుందాము. అంతేనండి.
మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మన పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు గుంత పొంగనాల పైన వేడి చేసుకుందామండి. వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి, మరీ తక్కువగా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువగా. అప్పుడే మనకి చక్కగా ఫ్రై అవుతుందనమాట. మరి పైదాకా వేసుకోకుండా పిండి కొంచెం ఖాళీగా వేసుకుందామండి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. చక్కగా మనకి ఒక్కొక్క పక్క 1 మినిట్ పడుతుందండి చూడండి. ఫ్రై అయిపోయినాయి అనమాట కింద. మనం తిప్పుకుందాము ఇంకొక సైడ్‌కి కూడాను. రెండో పక్క కూడా మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ చాలా బావుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కొక్క పక్క ఒక 1 మినిట్ ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. అంతేను తీసేసుకొని మనం సర్వ్ చేసుకుందాము వేడివేడిగా. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందండి. ఎట్లాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.